ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజదోష నివృత్తికి, కుజదోషాలని పోగొట్టుకోవటానికి, కార్యసిద్ధిని పొందటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, అలాగే చిక్కుల నుంచి బయటికి రావడానికి ఆంజనేయ స్వామిని ఎటువంటి ప్రక్రియలతో 12 రాశుల వారు పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ఈరోజు కార్తీక మాసంలో ఆఖరి రోజు. ఈ నెలంతా కూడా ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరాధించాం. మరి ఈశ్వరతత్వం, శివతత్వం యొక్క విశిష్టత ఏమిటో పావన కార్తీకం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. వివాహాది ప్రయత్నాల్లో ఆటంకాలు అధిగమించడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం కార్తీక మాసం, దక్షిణాయనం శరద్ ఋతువు. ఈరోజు కార్తీక మాసంలో ఆఖరి రోజు, తిథి అమావాస్య. ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం పుణ్యఫలాన్ని కలిగిస్తుంది, ఈశ్వర ప్రీతిని కలిగిస్తుంది, తద్వారా గ్రహశాంతి ఏర్పడుతుంది. పితృదేవతల యొక్క స్మరణ కూడా ఆ కుటుంబానికి శ్రేయస్సును కలిగిస్తుంది. ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి, ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు కుజదోషాలని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి. ఆ క్షేత్రాధిపతి అయినటువంటి కుజుడితోటి పరివర్తన ఉంది. కుజుడిది ఉచ్చస్థితి. వీరి యొక్క పరివర్తన ఈరోజు పుట్టేటువంటి వారికి చక్కటి భూ సంపదని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఈరోజు కార్తీక మాసంలో ఆఖరి రోజు, తిథి అమావాస్య. దుర్గాదేవి యొక్క స్మరణ, ఆరాధన, పూజాది కార్యక్రమాలు మంచి ఫలితాలని కలిగించి గ్రహశాంతికి దోహదపడతాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ దుర్గామాత యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनिरोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలని మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా ఆకస్మిక అనుకూల ఆర్థిక మార్పులు పారిశ్రామిక రంగం వారికి చేకూరుతాయి. వ్యాపార రంగం వారు ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. అయినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. స్త్రీలు ఆశించినటువంటి ప్రయోజనాన్ని గృహపరంగా వెంటనే పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ప్రమాదాలు కూడా దూరం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అదృశ్య సంఘటనని ఆహ్వానించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది.
క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కార్యాచరణలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా బలాన్ని పెంచుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. మహిళలు శుభవార్తలు వింటారు. ఆరోగ్య రక్షణ ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అకారణ విభేదాలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా కూడా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారికి జగడాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల విషయంలో సాఫ్ట్వేర్ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసంతృప్తి సంఘటనలు లేకపోలేదు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు మాత్రం తగ్గుతాయి. సాహస నిర్ణయాల పనికిరావు. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి ప్రబలమవుతుంది. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పోటీని తట్టుకోలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని అక్షింతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు బలాన్ని పెంపొందింపచేస్తాయి. నూతన ప్రక్రియలు విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఉపకరిస్తాయి, లాభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా కొనసాగించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి బలం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకున్నవి సాధించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. ప్రాధాన్యత కూడా. రాజకీయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొరికినప్పటికీ సవరించుకునేటువంటి అవకాశాలు కూడా వెనంటి ఉంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. శత్రు వృద్ధి పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి.
చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నూతన అంశాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి, ఆలోచన సంపత్తిని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెనంటి ఉంటుంది. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారం పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా లాభిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. వ్యాపార అభివృద్ధి కూడా వెనంటి ఉంటుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ప్రశాంతత వెనంటి ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని పారిశ్రామిక రంగం వారు అధిగమించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి రాణిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సూక్ష్మత పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. రుణ ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత వెనంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మొదట ప్రతికూలత, తరువాత అనుకూలత కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా సంతృప్తిని కలిగిస్తాయి. ఆటంకాలను క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్వయం శక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. శ్రమ మాత్రం అధికమవుతుంది. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. గృహ విషయాల్లో శుభవార్తలు వింటారు. ఆశించినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల మార్పులు గృహపరంగా చేకూరుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి, వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం లోపించినప్పటికీ కార్యక్రమాన్ని మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఎదురవుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విశేష కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆటంకాలు తొలగిపోతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా లాభిస్తాయి. ఆరోగ్యం పదిలం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం ఉంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు దగ్గరవుతాయి. శత్రువుల్ని చిత్తు చేసేటువంటి ప్రణాళికలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులు విజృంభిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అనాసక్తి పెరుగుతుంది.
నూతన కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించలేకపోతారు. విముఖతతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లు ప్రబలమవుతాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తప్పనిసరి. పొరపాట్లు దొరికేటువంటి సంఘటన లేకపోలేదు. రాజకీయ రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు దొరుకుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందుతారు. ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. నూతన ప్రణాళికల్ని వెంటనే అమలు చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వివాహాది శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. బంధుప్రీతి పెరుగుతుంది. స్నేహితుల ద్వారా ఉపయుక్తమైనటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. ప్రగాఢ విశ్వాసంతో కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి విజయాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత విద్యార్థులకి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలని మహిళలు వెంటనే గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. శివతత్వం చాలా విశిష్టమైంది. సర్వాంతర్యామికత్వమైనటువంటి శివుడు యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాలంటే శివతత్వం గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి. మరి శివతత్వం యొక్క విశిష్టత ఏమిటో పవన కార్తీకం అనేటువంటి అంశంలో పరిశీలిద్దాం. శుభాలు కలిగించేవాడు శివుడు. ఆయన సతీ పార్వతిని శివగా భావిస్తారు. కవి కాళిదాసు వర్ణించినట్లు వాక్కును అర్థం అనుసరించినటువంటి విధంగా ఒక్కటిగా ఉంటారు ఆది దంపతులు. వారిది అవిభాజ్య బంధం. ఈ జగమంతా శివమయం అంటారు విజ్ఞులు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చెబుతుంటారు. ఆయన అనాది దేవుడు. శివతత్వంలో 3కు ఎంతో ప్రాముఖ్యం ఉంది. శివుడు త్రినేత్రుడు. సూర్య, చంద్ర, అగ్నిని 3 కళ్ళుగా కలిగినటువంటి వాడు. ఈడ, పింగళ, సుషుమ్న అనేటువంటి 3 నాడులు 3 కళ్ళ వంటివి అంటారు యోగులు. శివుణ్ణి ఇంద్ర, అగ్ని, సోమతత్వాల సమన్వయమూర్తిగా భావించారు ఋషులు. పరమేశ్వరుడి ప్రాణ కళారూపాన్ని ఋషి, పితృ, దేవస్వరూపాలలో అర్చించటం వల్ల ఆయన త్రినేత్రుడు అయ్యాడంటారు. త్రిదళాలతో కూడినటువంటి బిల్వాలని ఇష్టపడతాడు శివుడు. 3 అడ్డరేఖల్ని నామంగా కలిగి ఉంటాడు పరమేశ్వరుడు. శివుడు ఆనందమయ స్వరూపుడు, మనోరూపుడు, ప్రాణకళా రూపధరుడు, పశుపతి. ఆయన నీలలోహితుడు అని తాంత్రికం చెబుతోంది. అంటే ప్రాణరూపమైనటువంటి పాసంతో జీవుల్ని కట్టవేస్తున్నటువంటి వాడు పశుపతి. పంచముఖుడు. 4 ముఖాలు 4 దిక్కుల్లో ఉంటాయి. 5వది ఆ 4ంటిపైన ఉంటుంది. తూర్పు ముఖం తత్పురుషం, పశ్చిమ ముఖం సద్యోజాతం, ఉత్తరముఖం వామదేవం, దక్షిణంలో ఉండేటువంటిది అఘోరం, పైన కనిపించేది ఈశానం. ఇలా శివతత్వాన్ని మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. వివాహాది ప్రయత్నాల్లో ఆటంకాన్ని దూరం చేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియ చేపట్టాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. వివాహాది శుభకార్యాల్లో ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు శ్రీ లలితా సహస్రనామ పారాయణం చాలా మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. శ్రీ లలితాదేవిని భక్తి శ్రద్ధలతో 11 శుక్రవారాలు ఆరాధించడం ద్వారా, అలాగే చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించి భక్తి శ్రద్ధలతో ప్రసాదాన్ని స్వీకరించడం కూడా మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. అలాగే గోసేవ శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. వివాహ విషయాల్లో ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిస్తుంది.
కార్తీకం శుభప్రదం అనే శీర్షికన కార్తీక బహుళ అమావాస్య తిథి సందర్భంగా ఈ రోజు సంధ్యా సమయంలో ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈ రోజు సంధ్యా సమయంలో మీ గృహంలో దక్షిణ దిక్కులో నువ్వుల నూనె పోసి 8 ఒత్తుల దీపాన్ని వెలిగించి ఈశ్వరుడి నామాన్ని స్మరించుకోవటం ద్వారా అపమృత్యు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సొంత గృహము, అద్దె గృహము. సొంత గృహంలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగరీత్యా వేరే చోటికి వెళ్ళినప్పుడు అద్దె గృహం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు ఇక్కడ సొంత గృహంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క వర్గురీత్యా ఆ గృహంలో జీవితాన్ని సుసంపన్నంగానే సాగించారు. ఇక అద్దె గృహానికి వెళ్ళినప్పుడు అటువంటి లక్షణాలు కలిగినటువంటి ఇల్లు దొరక్కపోతే ఏంటి పరిస్థితి? అసలు అద్దె గృహానికి వాస్తు అనేటువంటిది పనిచేస్తుందా? అద్దె ఇంటికి కూడాను వాస్తు అనేటువంటిది చూసుకొని ఆ ఇంటిలోకి వెళ్ళాలి. సొంత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు అద్దెకిచ్చుకోవాలనుకున్నారనుకోండి, వాళ్ళు ఎటువైపుకి అద్దెకిచ్చుకుంటే మంచిది? తూర్పు ముఖం ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు 2 వాటాలుగా నిర్మించినట్లయితే ఉత్తరం ఒక వాట, దక్షిణం వైపు ఒక వాట, ఇట్లా విభజించినట్లయితే యజమాని ఉత్తరం వాటాలోనే ఉండాలి, దక్షిణం వాటాను అద్దెకిచ్చుకోవాలి. దక్షిణం ఇంటి యజమాని ఉండాలి కదండి, నైరుతి మూల బెడ్రూమ్ ఉండాలి కదండి, అలా పడుకోవాలంటే అది తప్పే. ఇక్కడ అద్దెలకి ఇచ్చేటప్పుడు ఉత్తరం వాటాలోనే ఇంటి యజమాని ఉండాలి, దక్షిణం వాటా అద్దెకి ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. తూర్పు ముఖద్వారం ఉన్నటువంటి ఇంటిలో అనేటువంటి విషయం ఇక్కడ. అలాగే తూర్పు ముఖద్వారం, తూర్పు రోడ్డు ఉన్న గృహములందు పడమర ఒక వాట, తూర్పు ఒక వాటా కానీ నిర్మించినటువంటి గృహములందు తూర్పు వాటాలో యజమాని ఉండి పడమర వాటాను అద్దెకిచ్చుకోవాలి. దక్షిణ ముఖద్వారం ఉన్నటువంటి గృహానికి తూర్పు ఒక వాట, పడమర ఒక వాటాగా నిర్మించిన గృహములందు తూర్పు వాటాలో యజమాని ఉండి పడమర వాటాను అద్దెకి ఇచ్చుకోవాలి. దక్షిణ ముఖద్వారం, దక్షిణపు రోడ్డు ఉన్నటువంటి ఇండ్ల యందు 2 లేక అంతకంటే ఎక్కువ వాటాలుగా ఉంటే దక్షిణం ఒక వాటాగాను, ఉత్తరం ఒక వాటాగాను నిర్మించిన దక్షిణ వాటాను అద్దెలకు ఇచ్చి ఉత్తరం వాటాలో యజమాని ఉండటం శ్రేయోదాయకం. పడమర ముఖద్వారం ఉన్న గృహమును ఉత్తరం ఒక వాటాగాను, దక్షిణం ఒక వాటాగాను నిర్మించిన గృహమునందు ఉత్తరం వాటాలో యజమాని ఉండి దక్షిణం వాటాను అద్దెకిచ్చుకోవాలి. పడమర ముఖద్వారం, పడమర రోడ్లు ఉన్నప్పుడు పడమర ఒక వాటా, తూర్పు ఒక వాటాగా నిర్మించినటువంటి గృహాల్లో తూర్పు వాటాలో యజమాని ఉండి పడమర వాటాను అద్దెకి ఇచ్చుకోవాలి. ఉత్తర ద్వారమున్న గృహమును తూర్పు ఒక వాట, పడమర ఒక వాటాగా నిర్మించిన గృహమందు యజమాని తూర్పు వాటాలో ఉండాలి, పడమర వాటాను అద్దెకిచ్చుకోవాలి. ఉత్తర ముఖద్వారమున్నను ఉత్తరం రోడ్డు ఉన్నప్పటికీ ఉత్తరం ఒక వాట, దక్షిణం ఒక వాటాగా నిర్మించిన గృహాల్లో ఉత్తరం వాటాలో యజమాని ఉండి దక్షిణం వాటా అద్దెకిచ్చుకోవాలి. నైరుతి కంటే ఆగ్నేయం ఉచ్చ, ఆగ్నేయం కంటే వాయవ్యం ఉచ్చ, వాయవ్యం కంటే ఈశాన్యం ఉచ్చగా గుర్తించాలి. ఉచ్చ వాటాలలో ఉన్నవారు సిరి సంపదలు కలిగి ఉంటారు. నీచ వాటాలో ఉన్నవారు అనారోగ్యములు, అధిక ఖర్చులు, రాబడి అంతగా లేకుండుట మొదలైనవి ఉంటాయి. అద్దెకు ఉండేవారు కూడా అవకాశం ఉంటే ఉచ్చవాటాల్లో ఉండటానికే అధిక ప్రాధాన్యత ఇచ్చుకోవటం మంచిది. ఇంటికి ఉత్తర దిశ కంటే దక్షిణ దిశ అధికముగా ఖాళీ ఉన్న ఉత్తరమును నీచ దక్షిణము ఉచ్చగా గుర్తించాలి. దక్షిణ వైపు ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నటువంటి ఇల్లు అధికిస్తూ ఉన్నారనుకోండి, అది నీచ దక్షిణ స్థానంగా గుర్తించాలి.
ఇంటి స్థలానికి ఉత్తర ఈశాన్యం తగ్గి ఉన్నప్పుడు ఉత్తరం నీచ, దక్షిణం ఉచ్చగా గుర్తించాలి. ఇంటికి తూర్పు ఖాళీ కంటే పడమర ఖాళీ ఎక్కువగా ఉన్నట్లయితే తూర్పు నీచ, పడమర ఉచ్చగా గుర్తించాలి. ఇంటి స్థలానికి తూర్పు ఈశాన్యం తగ్గి ఉన్నప్పటికీ తూర్పు నీచ, పడమర ఉచ్చగా గుర్తించగలగాలి. ఉచ్చవాటాలో ఉండు వారికి మేలు, నీచవాటాలో ఉండేటువంటి వాళ్ళకి కీడు కలుగుతుంది అంటోంది వాస్తుశాస్త్రం. ఈ ఉచ్చ నీచ యొక్క ప్రభావాన్ని అంచనా వేసుకొని ఎవరు ఏ దిశలో కనుక ఉన్నట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగి వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి అనుకునేటువంటి విధంగా ఆ గృహాన్ని చూసి గనక చక్కగా గనక నిర్ణయం చేసుకొని గనక ఉన్నట్లయితే చాలా చక్కటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. అద్దెకి ఇచ్చుకోవాలి అనే భావన ఉన్నవాళ్ళు ముందరగానే ఇటువైపు దిశ అద్దెకి, ఇటువైపు దిశ మేము ఉంటాం అనేటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళకు కూడా కలిసి వచ్చే విధంగా మీరు నిర్మాణం చేయటం బాగుంటుంది. ఆ తలుపులు పెట్టేటప్పుడు కానివ్వండి, ఆ కిటికీలు పెట్టేటప్పుడు, ద్వారబంధాలు పెట్టేటప్పుడు ఉచ్చస్థానాల్లో ఉండే విధంగా అమర్చాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఎంత గొప్ప స్థాయికి వెళ్ళనివ్వండి, తనకి తెలియనిది తెలియదు అని చెప్పడం, తెలుసుకోవాలని కుతూహలాన్ని పొంది ఉండడం, తనకన్నా అవతలవారు చెప్పింది బాగున్నప్పుడు తప్పకుండా మీరు చెప్పింది అలా చేద్దాం అనగలగడం ప్రాజ్ఞత, వివేకం. అటువంటి వాళ్ళు ఎక్కడ ఉండనివ్వండి, వాళ్ళు ఆస్తి. ఆ మన కోణం లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉండనివ్వండి, వాళ్ళు బరువు. అందుకే అన్నాడు, సమశీల శృతయుతులకు, సమధనవంతులకు, సమసుచారిత్రులకు తమలో సఖ్యమును వివాహమును అగుగాక అగుని రెండు అసమానులకు. లోకంలో ఎక్కడైనా సరే సమానమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళైతే స్నేహం కుదురుతుంది. అలాగే ఒకలా చదువుకున్న వాళ్ళైతే స్నేహం కుదురుతుంది. ఒకలా ధనవంతులైతే, సమానమైన ధనం కలిగిన వాళ్ళైతే స్నేహం కుదురుతుంది. అలాగే ఒకలాంటి నడవడి కలిగిన వాళ్ళైతే స్నేహం కుదురుతుంది. అటువంటి వాళ్ళకి సఖ్యము కుదురుతుంది, అటువంటి వాళ్ళ మధ్య వివాహ సంబంధము పొందుతుంది తప్ప అగుని రెండు అసమానులకు. అసలు స్నేహము అన్నమాట సమానత్వం లేని వాళ్ళ మధ్య ఎలా సాధ్యం అవుతుంది? ఇదే భారతంలో భాగవతానికి అన్వయం అనుకోండి. స్నేహితుడు వస్తే ఇంత అవమానం చేసిన వాడు ఒకడు, పరమపేద బ్రాహ్మణుడైన స్నేహితుడు వస్తే గొప్ప సత్కారం చేసిన వాడు ఒకడు. రెండో వాడెవరు? శ్రీకృష్ణుడు. అదే కుచేలుడు వస్తే నిజానికి ఆయన ఒంటి మీద చిరుగు కనపడకుండా లేని బట్ట లేదు, అంటే చిరుగు దాచడానికి వీల్లేదు. అటువంటి బట్ట కట్టుకుని వస్తే ఎదురెళ్ళి తీసుకొచ్చి తన హంసతూలికా తల్పం మీద కూర్చోపెట్టి ఒంటికి చందనం రాసి విసినికర్ర పెట్టి విసిరి కాళ్ల కింద పళ్ళెం పెట్టి, అలా చూస్తామేం రుక్మిణి, నీళ్లు పోయి నా బాల్య స్నేహితుడోయ్ అని కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాను తల మీద చల్లుకుని ఆదిలక్ష్మి రుక్మిణీదేవి మీద చల్లి పక్కన కూర్చుని ముచ్చట్లాడి నాకేదో తేకుండా ఉండవులే అని ఇంత ఐశ్వర్యవంతుడు తడివి ఆయన సిగ్గుపడిపోతుంటే అటుకుల మూట విప్పి పిడికెడు అటుకులు నోట్లో వేసుకుని పరపర నవిలి మింగి ఇంకొక
కాసిన అటుకులు చేతిలో వేసుకుని నోట్లో పెట్టుకోపోతుంటే గబగబా రుక్మిణీదేవి వచ్చి చేయి పట్టుకుంది. ఆదిలక్ష్మి గదు చేయి పట్టుకుని, ఒక్కసారి తిన్నందుకు మీరు ఏమి ఇచ్చారో నాకు తెలుసు, మీకు తెలుసు, ఇంకొక్కసారి తిన్నారా మిమ్మల్ని నన్ను కలిపి ఆయనకి ఇచ్చేస్తారు చాలండి. అది కృష్ణ పరమాత్మ యొక్క విశేషం. ఆ స్నేహం అనేటటువంటిదండి ఎంత మధురమైనటువంటి విశేషం అండి. అది నిజంగా ఎంత వయస్సు రానివ్వండి, అందులో పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చిన తర్వాత చిన్నతనం నుంచి చదువుకున్న ఆ స్నేహితులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటుంటే, కలిసి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేస్తే ఎంత మధురంగా ఉంటుంది. స్నేహము అన్న మాట ఎలా వచ్చిందంటే సంస్కృతంలో కలసి ఉండుట, ఎప్పుడూ మనసులో స్మరిస్తూ ఉంటారు. ఆయన యందు ప్రేమ, ఆ ప్రేమ భావన చేత స్నేహము సిద్ధిస్తుంది. స్నేహం అన్న మాటలో అరమరికలు ఉండవు, అదొక గొప్ప మాధుర్యం. అటువంటి స్నేహానికి పరాకాష్ఠగా నిలబడినవాడు కృష్ణ పరమాత్మ. స్నేహమన్న మాటకి అపకీర్తి తెచ్చినటువంటి వాడు ద్రుపదుడు. కాబట్టి ఇన్ని మాటలు అన్నాడు. పాపం చిన్నబుచ్చుకున్నాడు. ద్రోణాచార్యుల వారు ఒక్క మాట తిరిగి అన్నట్టుగా భారతంలో లేదు. దిగి వచ్చేశాడు. ఆయన వెనకాతల శిష్యులు, భార్య, కొడుకు. పాపం అసలు ఏమడుగుదాం అనుకున్నాడు, ఏం కావాలో అని అడిగాడా? అడిగిందేది? వెళ్ళిన దగ్గర నుంచి శుభ్రంగా తలస్నానం చేయించి పంపించేస్తే. కాబట్టి ఆయన తిరిగి వచ్చేస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన గృహోత్తరం, ఆయన శిష్యులు, ఆయన భార్య, ఆయన కొడుకు తిరిగి వచ్చేస్తున్నారు. ఇతమిద్ధంగా ఇక్కడికి అని ఎందుకు అనుకుంటాడు? అనుకోకుండా అలా హస్తినాపురానికి వచ్చాడు. అలా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ప్రయాణం చేసి హస్తినాపురానికి వచ్చాడు. హస్తినాపురంలో ఎవరున్నారు? భీష్మాచార్యుల వారు ఉన్నారు. హస్తినాపురంలో ఎవరున్నారు? కుంతీదేవి ఉంది. ఆవిడ కొడుకులు పాండవులు ఉన్నారు. గాంధారి ఉంది. ధృతరాష్ట్రుడు ఉన్నాడు. వాళ్ళ కొడుకులు 100 ఉన్నారు. ఇప్పుడు ఈ పిల్లలకి అప్పటి వరకు పాఠాలు చెప్పాడు కృపాచార్యుల వారు. కృపాచార్యుల వారు ఒక స్థాయి వరకు పాఠం చెప్పాడు. కానీ బాగా పాఠం చెప్పగలిగిన వాళ్ళు, వీళ్ళని భారతదేశంలోనే విలువిద్యలో ప్రఖ్యాతి గణించిన వాళ్ళగా చెయ్యగలిగినటువంటి ఒక అద్భుతమైన గురువు కావాలి. భీష్మాచార్యుల వారు ఆలోచిస్తున్నాడు, అటువంటి గురువు ఎక్కడ దొరుకుతాడు అంటే, తాతగారు మరి భీష్ముడే చెప్పచ్చుగా అంటే, పెరటి చెట్టు మందుకు పనికిరాదు, తాతకి ముద్దెక్కువ ముచ్చటెక్కువ, అందుకని ఎక్కడ పసగుతుంది? పైగా ఆయనకి తెలుసు స్వభావాలు, వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు, కళ్ళ ముందు బాధ ఎక్కువగా ఉంటుంది, గురువు గారిని పెడితే బుద్ధిలో సంస్కారం కూడా వస్తుందేమో, అందుకని ఏ గురువు దొరుకుతాడని భీష్ముడు ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తున్న రోజుల్లోనే ఈ పిల్లలు 100 మంది కౌరవులు, 5 పాండవులు, 105 మంది కలిసి బంతి ఆట ఆడుకుంటుండగా పరిగెడుతున్నారు, ఆడుకుంటున్నారు, ఆ బంతి విసురుతున్నారు. విసరణలో అది వెళ్ళి ఒక నూతిలో పడిపోయి, ఇప్పుడు 105 మంది నూతి చుట్టూ చేరారు. అదంతా పెద్ద నూతి. అందరూ నూతిలోకి చూస్తున్నారు. ఒక బంగారు బంతి, 105 తలకాయలు, ప్రతిబింబాలు అందులో కనబడుతున్నాయి. ఒక బంతి, 105 ప్రతిబింబాలు ఆ నూతిలో కనబడుతున్నాయి. వెనక నుంచి ఒక ఆయన వచ్చాడు. లోకంలో ఆ కుతూహలము అని ఒక మాట ఉంటుంది. అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, చాలామంది అక్కడ నిలబడి ఉన్నారనుకోండి, చుట్టూ చేరుంటే వీడు ఎంత పని మీద ఎడుతున్నా ఆగి ఏమైందండి అని ఒకసారి అంటే అదేమిటో తెలుసుకోవాలని కుతూహలం. అంతమంది నూతి చుట్టూ చేరారంటే నూతిలో ఎవరైనా పడిపోయారా? ఎన్ని ఆలోచనలు వస్తాయి. మరి ఎవరైనా పడిపోతే వీళ్ళు రాజకుమారుల్లో ఉన్నారు, ఆర్తత్రాణపరాయణులై ఎవరో నూతిలో పడిపోతే రక్షించాలి కదా. వీళ్ళు నూతిలో నూతోకుండా, రక్షించకుండా, లోపల నుంచి కేకలు రాకుండా, బయటవాడు అరవకుండా, ఇంత నిశ్శబ్దంగా చక్కగా అలా చూస్తూ నించోడానికి ఏముంటుంది అక్కడ? పైగా అలా నీళ్లలో ప్రతిబింబం చూసుకోరు కదా, ఐశ్వర్యభంగం. మరి ఎందుకు నించున్నారు? వెనక నుంచి ఆయన వచ్చాడు. అప్పటికి ద్రోణుడిని వర్ణించారు భారతంలో, నిరిని గడ్డం. అటువంటి వాడు, నల్లని వాడు, మంచి గుండ్రని భుజములున్నవాడు, మహాతేజోమూర్తి. ఆ పిల్లల వెనక నుంచి వచ్చి కొంచెం తప్పుకోండి అని వాళ్ళని ఇలా తప్పించి ఆ నూతి పళ్ళమ్మించి ఇలా లోపలికి చూశాడు. బంగారు బంతి తేలుతోంది. ఒక్కసారి వాళ్ళందరి ముఖాలు చూశాడు. ఆయనకి అర్థమైంది, వీళ్ళు ఆడుకుంటున్నారు, బంతి పడిపోయింది, వీళ్ళకి బంతి తీయడం రాదు, వీళ్ళకి నూతిలో దూకి బంతి తీయడం రాదు, నూతిలో ఉన్న బంతిని బాణముల చేత తీయడం రాదు, అన్యథా వేరొక ఉపాయము చేత తీయడము రాదు. ఆయన నవ్వాడు. ఆయన ఎందుకు నవ్వాడు అంటే, ఒక్కొక్కడి నవ్వులో ఒక్కొక్క ఆంతర్యం ఉంటుంది. అందరి నవ్వు ఒకలా ఉంటుందా?
నవ్వు అంటే పెదవులు ఇచ్చుకోవడమైనా ఒక్కొక్కడి నవ్వులో భావం ఒక్కొక్కలా ఉంటుంది. ద్రోణుడి నవ్వు ఎందుకు వచ్చింది? తాత భీష్ముడా, కృపాచార్యుల వారి దగ్గర మీరు విద్య నేర్చుకున్నారా? 105 మంది రాజకుమారులా నూతిలో పడిపోయిన బంగారు బంతి తీలేరా? మీరు రేపు భారతదేశాన్ని రక్షించవలసిన రాజవంశానికి చెందినవారా? ఇదే మీకు వచ్చిన విద్య? మీకు ఒకవేళ ఇంకొకలా తీరని రాకపోతే ఈ పాటికి ఉపాయం తట్టాలిగా. 105 తలకాయలు ఇక్కడ ఉన్నప్పుడు చూడ్డానికి పనికి వచ్చిన తలకాయలే కానీ అందులో ఒక ఉపాయం చెప్పిన తలకాయ ఒకటి లేదే. మరి ఈ 105 తలకాయలు దేశానికి ఏం చేస్తాయి? అందుకు నవ్వాడే. అంటే ఒక గురువు నవ్వు నవ్వాడే. ఏం భారతం అండి? అందుకు నవ్వాడు. నవ్వి ఆ పిల్లల వంక చూశాడు. చూసి అన్నాడు, భరతకుల ప్రసూతులరు భాసుర శస్త్ర మహాస్త్ర విద్యలంకరము ప్రసిద్ధుడై పరగు గౌతమ శిష్యులు ఇట్టి మీకు దుష్కరముగ నూతిలో పడిన కాంచన పిండు కొనంగ నేరరు ఒండొరుల మొగంబులు చూచి నగుచుండగచన్నే ఉపాయహీనతన్. ఏమయ్యా, 105 ఉన్నారే, భరతవంశంలో పుట్టినటువంటి వాళ్లే భాసురంగా అంటే ఎంతో గొప్పగా కృపాచార్యుల వారి దగ్గర అస్త్ర విద్య నేర్చుకున్న వాళ్లే, విలువిద్య తెలియని వాళ్ళు కారే. అటువంటి మీరేమిటి ఇలా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ నూతిలో పడిపోయిన బంగారు బంతి వంక చూస్తున్నారు? ఈ బంతి తీయడం మీకు రాదా అని ఒండొరలో మొగంబులు చూచి నగుచుండగ జన్నె ఉపాయహీనతన్. పైగా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని నవ్వుకుంటారు. అందుకే నీకు రాదు నాకు రాదు, అందుకు నవ్వు. వాడికి వస్తే దుర్యోధనుడి ముఖం వేరుగా ఉంటుంది. ఆయన సంతోషం ఏమిటంటే మనకి రాంది వాడికి రాదు, అందుకు నవ్వుకుంటున్నారు వాళ్ళు. గురే, ఇటువంటి అల్పబుద్ధులుంటే మీరు రాజ్యాలు ఏమి వెళ్తారా? ఒక్క నవ్వులో ఒక్క పద్యంలో ఎంత ఎత్తి పొడిచాడండి. వాళ్ళు ఎంత ఎదగాలి రాజపదవిలో కూర్చోడానికి. ఎంత తక్కువ స్థాయిలో ఉన్నారు మీరు. ఇంకా మీరు ఎదగవలసిన స్థాయికి ఎదగలేదురా, మీకు సరైన గురువు దొరకలేదురా అన్నది లోపలి భావన. 105 మంది ఒకళ్ళ ముఖాళ్ళు ఒకళ్ళు చూసి నవ్వుకుంటున్నారా? నిజానికి బంతి దొరకలేదని ఏడవాలి, ఆడుకోవడానికి వేళైపోతోందని. కానీ బంతి దొరకలేదని నవ్వుకుంటున్నారంటే ఏమిటి దాని అర్థం? నీకు బంతి తీయడం రాదు అని అర్జునుడు వంక చూసి దుశ్శాసనుడు నవ్వాడు. నీకోటి వచ్చేమిటి అన్నట్టుగా భీముడు నవ్వాడు. నీకు రాదుగా దుర్యోధనుడు నవ్వాడు. ఆ నవ్వుల్లో భావనలు అవి. ఈయన నవ్వులో భావన ఇది. అన్ని నవ్వులే, కానీ అన్ని నవ్వుల వెనక ఒక్కొక్క భావనలు. అది పండించారు మహానుభావుడు భారతంలో. అని ఏమయ్యా ఇలా నవ్వుకుంటూ కూర్చున్నారు, పక్కకి తప్పుకోండి అన్నాడు. అని కోదండానికి బాణాన్ని సంధించి, అమ్మో ద్రోణుణ్ణి వర్ణిస్తారు అక్కడ. పిడికిటి కంటి చూపు రెండిటిని ఏకాగ్రం చేశాడు. అంటే ఎంత వేగంగా కొట్టాలి బంతిని, అది వెళ్ళి ఎలా గుచ్చుకుని ఆగాలి. అది ఏదో డాంబికంగా బాణం వేసేస్తే అది 100 ముక్కలైపోయింది అనుకోండి, ఇంకెందుకు అది ఆ బాణం? అలా కాదు, ఎంత అందంగా వేశాడంటే గురిని అలా నిలబెట్టి బాణాన్ని సంధించి విడిచిపెడితే అది తిన్నగా వెళ్ళి గుచ్చుకుని ఆగి ఊగింది ఆ బాణం. ఒకసారి బంతి కదలలేదు, బాణం కదిలి ఆగింది. అలా కదలకపోతే బాణం కాదు. ఇప్పుడు వీళ్ళందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిట్రా అంత గొప్పగా కొట్టాడు ఈయన, ఎవరో బంతికి బాణం కొట్టాడు, బాగానే ఉంది, బంతి ఎలా వస్తుంది? ఇప్పుడు మళ్ళీ ఇంకో బాణం తీశాడు, గురిపెట్టి బాణం చివరకి ఈ బాణం ములుగు తగిలేట్టు కొట్టాడు. ఇప్పుడు 2 బాణాలు అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఈ బాణం చివరికి ఇంకొక బాణం కొట్టాడు. కొట్టేటప్పుడు 2 బాణాలు పక్కన పడిపోతే 3వ బాణం తగలడం కాదు, ఏ బాణానికి ఆ బాణం అలాగే గుచ్చుకుంటూ అదొక తాడు కింద వచ్చింది. ఇప్పుడు ఆ కోదండం బాణాలు పక్కన పెట్టి ఇది పెట్టి ఇలా పైకి తీశాడు, కర్రతో తీసినట్టు తీసి ములుకు దగ్గర నుంచి బంతి తీసి పిల్లలకి ఇచ్చి ఆడుకోండి. వాళ్ళు తెల్లపోయారు. అబ్బా, ఏమి విలువిద్యా కౌశలం రాయింది! ఎంత బంతి తీయడం కాదు అక్కడ ప్రధానం, బంతికి బాణం కొట్టి బాణం చివర బాణం కొడుతూ ఒక్క బాణం గురి తప్పకుండా ఇంతమంది చూస్తుండగా నిమిషంలో కొట్టి బంతి తీశాడు. నిమిషం కూడా కాదు, కనురెప్ప పాటులో కొట్టాడు, కొట్టి తీశాడు. వీళ్ళకి ఇప్పుడు ఈ విషయం గబగబా వెళ్ళి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? భీష్మాచార్యుల వారికి చెప్పాలి. తాతగారు ఇన్నాళ్ళు మేము నేర్చుకున్నాం కానండి, అబ్బో ఈ పెద్ద ఆయన ఏమిటో బలి కొట్టాడండి బంతిని అని చెప్పాలి. మీరు రండి అని ఆయన చేయి పట్టుకున్నారు. అనుకున్నాడా వాళ్ళకి గురువు అవుతానని? అనుకున్నాడా హస్తినాపురం ఎడుతుంటే నూతిలో బంగారు బంతి పడుతుందని? అనుకున్నాడా వాళ్ళు భీష్ముడి దగ్గరికి తీసుకెడతారని?
సంస్కృత భారతంలో అయితే తాను వెళ్ళాల. భీష్ముడికి వెళ్ళి చెప్పండి, పిలుస్తాడు మీ తాతగారు అన్నాడు. ఇక్కడ తెలుగు భారతంలో అయితే పిల్లలతో వెళ్ళాడు. అంటే తన ప్రమేయం లేకుండానే పాండవులకు గురువు అయిపోయాడు. అంటే భగవంతుడు ఒక గురువుని శిష్యులతో కలుపుతున్నాడు. గురు శిష్యులు కలిశారు అంటే, యోగ్యమైన గురువు యోగ్యమైన శిష్యులు కలిశారు అంటే లోకమునందు ఒక అద్భుతం జరగబోతోంది అని గుర్తు. ఒక సమర్థుడైన గురువు, ఒక పరమ వినయం కలిగిన శిష్యుడు కలుసుకున్నారనుకోండి, ఒక చరిత్ర సృష్టింపబడుతుంది. మీరు అందుకే ఏ మహాత్ముల జీవితాలు చూడండి, ముందు వాళ్ళ గురువు గురించి రాసుకుంటారు. ఒక్క పరీక్షిత్తు శిష్యుడు లభించాడు. శుకాచార్యుల వారు భాగవతాన్నంతటినీ చెప్పారు. యోగ్యుడైన శిష్యుడు అర్జునుడు దొరికాడు. కృష్ణుడు భగవద్గీతనంతటినీ చెప్పాడు. యోగ్యుడైన శిష్యుడు రామచంద్రమూర్తి ఒక్కడు దొరికాడు. అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్నంతటినీ చెప్పాడు. నిజానికి ఒక్క యోగ్యుడైన శిష్యుడు, ఒక్క సమర్థుడైన గురువు కలుసుకున్నారనుకోండి, అది చరిత్ర పుటల్లో ఒక నూతనాధ్యాయాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకే ఆ గురు శిష్యులిద్దరూ కలుసుకున్న సందర్భం ఉందే, అది మహాభారతంలో సువర్ణాధ్యాయం. ఇప్పుడు ఈ పిల్లలందరూ కలిసి ఆయన్ని ఆ భీష్మాచార్యుల వారి దగ్గరికి తీసుకెళ్లారు. భీష్ముడి దగ్గరికి వెళ్ళిన తరువాత వాళ్ళు ఆ భీష్ముడి దగ్గర నిలబడ్డారు. నిలబడితే ఆయన అడిగాడు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? తల నిరిసి నిరియక ఉంది, బక్క చిక్కి ఉన్నాడు, నల్లని రంగుతో ఉంటాడు. అర్జునుడు ఏ రంగో, ద్రౌపదీదేవి ఏ రంగో, ఈయన కూడా అదే రంగు. ద్రోణాచార్యుల వారు నల్లగా ఉన్నాడు. చూడగానే తెలుస్తోంది పుణ్యకర్మాచరణము కలిగిన వాడు అని. ఆ అంతఃశౌచంలో ప్రకాశిస్తోంది మనిషిలో. ధనుర్విద్యాచార్యుడు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది ఆయన్ని చూస్తే. గొప్ప బలం కలిగినటువంటి వాడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు. అటువంటి ద్రోణుడు ఎదురుగుండా నిలబడ్డాడు. భీష్ముడు అన్నాడు, మీరు ఏ దేశానికి చెందినవారు, ఎందుకు ఇక్కడికి వచ్చారు, మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అని అడిగాడు. మరి అలా వెళ్ళిపోతూ కదూ ఆ నూతిలో పడిపోయిన బంగారు బంతిని పైకి తీశాడు. కాబట్టి ఏ దేశానికి చెందినవారు, ఎందుకు ఇటుగా వచ్చారు, ఎక్కడికి వెళదామనుకుంటున్నారు? ఎంత గొప్ప ప్రశ్న వేస్తాడో చూడండి భీష్ముడు అడిగితే. పెద్దలు మాట్లాడితే అలా ఉంటాయి ఆ మాటలు. అంటే ద్రోణాచార్యుల వారు భీష్ముడితో మాట్లాడుతూ కొన్ని విశేషాలు చెప్పాడు. నా పేరు ద్రోణుడు, నేను భరద్వాజుని యొక్క కుమారుణ్ణి, అందుకని భారద్వాజుడు అంటారు. నేను ద్రోణకలశంలోంచి ఆవిర్భవించాను. మా తండ్రి గారు అందుకే నా పేరు ద్రోణ సంబంధంగా ద్రోణాచార్య అని ఉంచారు. నేను విలువిద్యా నైపుణ్యాన్ని పరశురాముడి దగ్గర పొందాను. ఆయన నాకు అస్త్రశస్త్రములను అనుగ్రహించాడు. పురుష విశేష వివేకాపరిచయులకు ధరణిపతుల పాలికి బోవం, పరులందు దుష్ప్రతిగ్రహ భరమెదలో రోసి ధర్మ పథముననున్నన్. నేను ఎన్నడూ కూడా యువతల వారిలో ఉన్నటువంటి గొప్పతనం తెలియకుండా నేను రాజుని అని అహంకారంతో ప్రవర్తించే వాళ్ళు లోకంలో ఉంటారు అన్న ఉద్దేశ్యంతో ఎప్పుడూ ఎవరి దగ్గరికి వెళ్ళిన వాడను కాను. ఎంత పెద్ద మాట చెప్పాడో చూడండి. అంటే ద్రుపదుడు కొట్టిన దెబ్బ ఆయన మనసు మీద అలా నిలబడిపోయింది. రాజులు అహంకారులు, మేము ఈ రాజ్యానికంతటికీ పరిపాలకులం, ఇంత కోశాగారం ఉంది, ఇంత బలం ఉంది, ఇంత సైన్యం ఉంది అనుకుంటారు. అటువంటి వాళ్ళు అవతలవాడిలో ఉన్నటువంటి ప్రతిభని గుర్తించలేరు, అవతలవాడిలో ఉన్న సౌశీల్యాన్ని గుర్తించలేరు. అందుకే పురుష విశేష వివేకాపరిచయులకు ధరణిపతుల పాలికి పోవన్. నేను ఎన్నడూ రాజుల దగ్గరికి వెళ్ళిన వాడను కాను. నేను ఎన్నడూ ఏ రాజు దగ్గర నిలబడి నాకు ఇది కావాలని అడగలేదు. ఏ రాజదర్శనం చెయ్యాలని నేను కోరలేదు. ఎంత నిర్మోహమాటంగా చెప్పాడో చూడండి. నీ దర్శనానికి కూడా నీ రాలేదు, నీ దగ్గర ఏదో కోరాలని రాలేదు, ఈ పిల్లలు రమ్మంటే వచ్చాను, అది దాని అర్థం. పరులందు దుష్ప్రతిగ్రహ భరమదలో రోసి, ఏదో అవతల వాళ్ళు ఇస్తారు కదా అని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చేయి చాపి ఎన్నడూ ఏది పుచ్చుకో. ఎందుకంటే వాడు సంపాదించింది ఎలా సంపాదించాడో నేను పంచుకోను అందులో మళ్ళీ భాగం. ఆ సంపాదించిన విధానంలో ఏ పాపం ఉందో నాకెందుకు, అందుకని నేను పుచ్చుకోను, నేను వెళ్ళను. అపరిగ్రహం నా వ్రతం. నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపను, నేను ఎవరి దగ్గర పుచ్చుకోను. ధర్మపథముననున్న ధార్మికమైనటువంటి జీవనాన్ని చేస్తూ బ్రతుకుతున్నవాడు. అయితే భీష్మాచార్య, మీకు ఒక్క విషయం మనవి చెయ్యాలి. నాకు ఒక కొడుకున్నాడు, వాడి పేరు అశ్వత్థామ.
ఈ పిల్లలకి పాఠాలు నేర్పిన కృపాచార్యుడి యొక్క చెల్లెలు కృపి నా భార్య. ఆ అశ్వత్థామ చిన్నతనంలో త్రాగటానికి పాలు లేక ఏడుస్తున్నాడు. ఆడుకోవడానికి వెళ్ళాడు. తోటి పిల్లలందరూ పాలు తాగి వస్తే పెదవులకు తెల్లటి శారీ కంటుకుంటుంది కదూ, వీడు కూడా పాలు కావాలని ఏడ్చాడు. పాలు లేవని కాస్త వరిపిండి నీళ్లలో కలిపి తెల్లగా పాలలా ఉంటుందని వాళ్ళమ్మ పట్టింది. కానీ నీకు పాలెక్కడివిరా పిండి నీళ్లు అని బహుశా పిల్లలు హాస్యం చేసి ఉంటారు. నా కొడుకు ఏడ్చాడు. మా దరిద్రం అటువంటిది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.